ఈ మధ్యకాలంలో ఆడోళ్ళు కానీ రైతులు కానీ కరెంటు కష్టాల గురించి ప్రస్తావించడంలే. వాస్తవమే కదా, గడిచిన 5-6 ఏళ్ళుగా. దీనికి కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి చొరవ. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేస్తే రైతాంగం కూడా పొలం గట్ల మీద ఇళ్లలో పడుకొని కరెంటు కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితులు వాస్తవమా కాదా? అంతేకాకుండా లో వోల్టేజ్ సమస్యతో మోటార్లు కాలిపోయిండే సమస్య వాస్తవమా కాదా? ఊర్లలో కూడా లో వోల్టేజ్ సమస్యతో ఎప్పటికప్పుడు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు వాస్తవమా కాదా? ఎప్పటికప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోయినటువంటి పరిస్థితులు వాస్తవమా కాదా? కరోనా వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే కరోనా లాక్డౌన్ ఎత్తేసే టయానికి కరెంటు బిల్లు కడితే షాక్ కొట్టినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీల పేరు మీద విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితులు వాస్తవమా కాదా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో విద్యుత్ సంస్కరణలో ఎప్పుడు కూడా ముందు చూపుతో పోయేటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. దాని ఫలితమే ఈ రోజున నాణ్యమైనటువంటి విద్యుత్తు, ఉచిత విద్యుత్తు 7 గంటల పాటు ఇస్తా ఉన్నారు. కరెంటు కోతలు కూడా కరెక్ట్గా టైం పెట్టినట్టు విద్యుత్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా సజావుగా అమలు చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలోనే ట్రూ అప్ ఛార్జీల పేరు మీద విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి పరిస్థితుల నుంచి ట్రూ డౌన్ ఛార్జీలు పెట్టి విద్యుత్ ఛార్జీలు తగ్గించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా దానికి అనుగుణంగానే ప్రధానమంత్రి గారు ఎస్సీలకు ఎస్టీలకు విద్యుత్ ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచనతోనే పిఎం సూర్య గారి ముఫ్త్ బిజిలీ యోజన ప్రారంభిస్తే ఆయన 2 కిలోవాట్లకి 60,000 రూపాయలు మంజూరు చేస్తా ఉంటే ఎస్సీ ఎస్టీలకు చేదోడుగా వాదోడుగా ఉండల్లా. విద్యుత్ సంస్కరణలో భాగంగా ప్రపంచం పోటీ పడేటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా పోటీ పడాలనే ఆలోచనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 65,000 రూపాయలు ప్రోత్సాహం సబ్సిడీ కింద ఇస్తూ 1,25,000 రూపాయలు 100% సబ్సిడీతో మీ ఇంటి మీద విద్యుత్ పలకాలని ఏర్పాటు చేస్తూ మీ ఇంటికి ఉచితంగా విద్యుత్ ఇస్తూ మళ్ళీ దాన్ని ప్యానెల్ దుడుచుకున్నందుకు గాను నెలకు 200 రూపాయలు అదనపు ఛార్జీలు మీకు చెల్లిస్తూ మీ కరెంటు కష్టాలు తీర్చేటువంటి కార్యక్రమము ఈ రోజున ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సున్నపూట తాండాలో మొదలవుతున్నందుకు మీ అందరికీ కూడా నియోజకవర్గ ప్రజలందరి తరఫున సున్నపూట తాండా వాసులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు. జలజీవన్ మిషన్ అనేది ప్రతి ఒక్కరికి తాగునీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో రూపకల్పన చేయబడింది. మీరు ఎవరైతే కరెంటు కష్టాల నుంచి బయటకు వచ్చినారో వచ్చే రోజుల్లో నాణ్యమైనటువంటి తాగునీరు కష్టాల నుంచి కూడా బయటపడేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. దానికి అనుగుణంగానే జలజీవన్ మిషన్ కింద ప్రతి గ్రామంలో కూడా తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటాను. అంతేకాకుండా రోడ్లు కూడా అడుగుతా ఉన్నారు. నిజంగా సున్నపుగుట్ట తాండాకి ఏదైనా చేసినామంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులమైనటువంటి మేము చేసిందే కానీ వేరే ఏ ఇతరత్ర ప్రభుత్వం చేయలేదు, ఏ నాయకుడు చేయలేదనేది వాస్తవం. మీ గుడి కట్టినా మేమే కట్టినాం, మీకు సిపిఐ కాలనీకి రోడ్డు వేసినా మేమే వేసినాం, ఈ తాండాలో సీసీ రోడ్లు వేసినా మేమే మొదలు పెట్టినాం. ఇంకా మీరు సారాయి గురించి కొంచెం తగ్గించేసుకుంటే ఇంకా మంచి ప్రోత్సాహకాలు ఇస్తాము. సారాయి నుంచి బయటికి రాండి, మీ ఊరిని బాగు చేసుకోండి, మీ మగవాళ్ళని నిలదీయండి. పెద్ద ఎత్తున మహిళా సోదరిమణులు వచ్చినారు, మీ మగవాళ్ళని నిలదీయండి, సారాయి గురించి దూరం పెట్టండి. ఈ కార్యక్రమాలు అభివృద్ధి పదంలో మీరు భాగస్వాములు కండి అని చెప్పేసి కూడా మీకు అందరికి ఎత్తున వచ్చినారు. ఎంతమంది బిడ్డలు చదువుకుంటా అంటే అంతమంది బిడ్డలకు డబ్బులు వేసినారా లేదా? మీరందరూ ఈ రోజున ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారా లేదా? మరి ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా మహిళల జీవితాల్లో మంచి చేసినటువంటి దాఖలాలు గత ప్రభుత్వాలు ఎప్పుడైనా చేసినారా? ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్తున్నాను. కాబట్టి మీకంటూ ఏదైనా మహిళలకు ప్రత్యేకమైన స్థానం కల్పించినా, గౌరవం కల్పించినా, మీకు సామాజిక భద్రత కల్పించినా, లేదంటే ఆర్థిక స్వావలంబనని మీ జీవితాలకు దగ్గర చేసింది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి పార్టీని తప్పితే వేరే ఇతరత్ర పార్టీ అక్కడ కూడా చేసినటువంటి పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఒకసారి గమనిస్తే గడిచిన 5 సంవత్సరాల్లో రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని పెట్టినారు, 3 రాజధానులు అన్నారు. మళ్ళీ ఇప్పుడు
మెంటల్ మహారాజు మావిగాన్ అంటున్నాడు. మావిగాన్ అంటే ఏందో ఆయనకి తెలియదు. అంటే ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం అవసరమా? ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాండ. పదే పదే చెప్తాను నేను, వచ్చే రోజుల్లో స్లైడ్ వేసి మరి ఆయన మాట్లాడిండే మాటలన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. ప్రతిపక్షాలు మమ్మల్ని తిడితే తిడతారు, వ్యక్తిగతంగా మేమేం ఆలోచన చెయ్యం. ప్రజలు న్యాయ నిర్ణేతలు, వాస్తవాలు వాళ్ళ దగ్గరికి తీసుకుపోతాం. జగన్మోహన్ రెడ్డి విధి విధానాలేంది, ఆయన ఆలోచన విధానాలేంది, ఈ రాష్ట్రానికి రాజధాని గురించి ఆయనకు ఉన్నటువంటి ఆలోచన ఏంది, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం ఏందో ప్రజలకు స్పష్టంగా అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం వచ్చే రోజుల్లో ఈ నియోజకవర్గంలో చేపట్టబోతున్నాం అనేది వాస్తవం.